ఉచిత పథకాలు తక్షణం ఆపండి. ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల రాష్ట్ర ఖజానా గుల్లైపోతుంది, భవిష్యత్తు దెబ్బతింటోంది. ఒక పార్టీ ఎలాగలా గెలవడం కోసం, జనాన్ని ఆకట్టుకోవడం కోసం అడ్డగోలుగా హామీలు ఇస్తే జనం జీవితాలు ఫణంగా పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సీరియస్ కామెంట్స్ 10 రోజుల వ్యవధిలో రెండోసారి చేశారు. అనుచితంగా తయారై ప్రభుత్వాలు విపరీతంగా అప్పులు చేస్తున్నారు, ఆహత్తుకు మించి. పనిచేసే సామర్థ్యం వయస్సు ఉన్న వారికి ఉచిత పథకాలు అవసరం లేదు. చంద్రబాబు సంక్షేమ మోడల్ మీదే వెంకయ్య నాయుడు కామెంట్ చేశారు అని కొందరు అంటూ ఉంటే, అసలు జగన్ తెచ్చిన పథకాలనే కదా చంద్రబాబు అమలు చేస్తూ ఉన్నారు పేర్లు మార్చి, మరి ఇద్దరి విధానం తప్పే అవ్వాలి కదా అని ఇంకొందరు మాట్లాడుతున్నారు. అసలు ఉచితాలు ఆపడం సాధ్యమా? ఆపితే పరిణామాలు ఎలా ఉంటాయి? ఇంతకుముందు ఆపాలని అటెంప్ట్ చేస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పిందో విత్ డేటా టెక్నికాలిటీస్తో చూద్దాం. అన్నట్టు ఏపీకి ఎవరు మోస్ట్ సూటబుల్ అండ్ డిజైరబుల్ మోడల్ని ఇంప్లిమెంట్ చేశారు, జగన్ చంద్రబాబు అనేది కూడా నేను మీకు చెప్పబోతున్నాను. దిస్ ఈజ్ కీ టాక్స్. ఉచిత పథకాలు అనేవి పులిస్వారీలాగా అయిపోయినాయి. అదైతే వాస్తవం. పులిస్వారీ అంటే ఓపికన్నంతకాలం, చేయగలిగినంతకాలం ఆ పులి మీద స్వారీ చేస్తూనే ఉండాలి. ఆపారు అంటే ఆ పులికి ఆహారం అయిపోతారు. ఉచిత పథకాలు కూడా అంతే. ఒకసారి మొదలు పెట్టిన తర్వాత పేరు మార్చో, తీరు మార్చో, లేదంటే కనుక లబ్ధిదారుల్లో కోత పెట్టి ఎక్కువ పబ్లిసిటీ చేసో, ఏది ఇప్పుడు ఏపీలో చేస్తున్నట్టుగా పథకాన్ని అయితే కంటిన్యూ చేస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చి తీరాల్సిందే. అలాగని పథకాలు అమలు చేయాలి అంటే రాష్ట్ర ఖజానా సామర్థ్యం సరిపోట్లా అప్పులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాం కదా, చంద్రబాబు ఈ ఏడాదిన్నర కాలంలోనే 2 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు అని జగన్ పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. ఈ 15 నెలల్లోనూ చేసిన అప్పు దాదాపుగా 2 లక్షల కోట్లు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ పథకాల కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? ప్రాక్టికల్గా ఏ మోడల్ ఎక్కువ వర్క్ అవుతోంది, ప్రజలకి ఏది ప్రయోజనంగా ఉంటుంది, రాష్ట్రాన్ని ఊబిలోకి ఏది నెడుతోంది అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. మరి ఈ లెక్కను చూస్తే వెంకయ్యనాయుడు మాటల్లోనే సమాధానం ఉంది. చదువు, వైద్యం ఈ రెండింటికి తప్పితే ఇతర వాటికి ఏడికి ఉచితంగా ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టాలి. మరి విద్యా, వైద్యం మీద ప్రభుత్వ రంగం ఖర్చు చేసిన జమానా ఎవరిది? 10 ఏళ్ల ట్రాక్ రికార్డు చూస్తే నాడు నేడు లాంటి స్కీమ్స్ పెట్టింది కానీ, పిల్లలు చదువుకోవడానికి కావాల్సిన పరిస్థితులు కల్పిస్తూ ఇంగ్లీష్ మీడియం లాంటివి తీసుకురావడం కానీ, సిలబస్ అప్గ్రేడేషన్ లాంటివి చేయటం కానీ, అన్నిటికీ మించి తల్లిదండ్రులకి ఆర్థిక భారం తగ్గించేందుకు తల్లికి వందనం లాంటి స్కీమ్స్ తెచ్చింది కానీ ఎవరు? జగన్ హయాంలో కదా. అంటే ఇవన్నీ ఎడ్యుకేషన్ మీద ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి. ఆ తర్వాత వైద్యం మీద పెట్టుబడి పెట్టొచ్చు, ఖర్చు పెట్టొచ్చు ప్రభుత్వం అని కూడా వెంకయ్య అంటున్నారు కదా. మరి ఆరోగ్యశ్రీ పరిధిలోకి 1000 రోగాలు మాత్రమే ఉంటే ఆ సంఖ్యని 3000కి పెంచడం కానీ, కొత్తగా 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి వైద్య విద్యతో పాటు వైద్య సదుపాయాలు కూడా కల్పించాలి అనే అటెంప్ట్ జగన్ హయాంలో కదా జరిగింది. అంటే జగన్ మోడల్లో ప్రాక్టికాలిటీ ఉంది, సంక్షేమ పథకాలు అమలు చేసినా కూడా. మరి ఇప్పుడు చంద్రబాబు హయాంలో ఏం జరుగుతోంది? జగన్ పథకాలకి పేర్లు మారి, అమ్మ ఒడి తల్లికి వందనం అయింది, రైతు భరోసా, అన్నదాత సుఖీభవ అయింది, అది కూడా కొంతమందిగా వస్తుంది. ఇస్తానన్న 20,000 ఇవ్వలేదనే విమర్శలు ఎలాగో ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు ఆటో డ్రైవర్ల సేవలో అని మొన్న ఈ మధ్యన చంద్రబాబు అమలు చేసింది కూడా అప్పట్లో వాహన మిత్ర అనేది. ఇలాగా పథకాల పేర్లు మారినాయి కానీ పందా అదే కంటిన్యూ అవుతుంది. అయితే అప్పటికి ఇప్పటికీ ప్రధానమైన తేడా, విద్యారంగంలో ఇన్వెస్ట్ చేయడం గవర్నమెంట్ అనేది తగ్గిపోయింది. అందుకోసమే హాస్టళ్లలో హాహాకారాలు వినిపిస్తున్నాయి. ఇక వైద్య రంగం మీద ప్రభుత్వ ఇన్వెస్ట్మెంట్ ఎలాగో తగ్గిపోయింది. ఆరోగ్యశ్రీ నిధుల్లో కోతే కాదు, ఆఖరికి 17 మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ చూసిన తర్వాత మొత్తం ప్రైవేట్గా అప్పగిస్తూ ప్రభుత్వం చేతులు దులుపుకుంటోంది అని అర్థమైపోయింది. అంటే వైద్య రంగంలో ప్రభుత్వం ఇన్వెస్ట్ చేయకపోగా పబ్లిసిటీ పథకాల మీద మాత్రమే ఈ టెన్యూర్, ఈ జమానా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది అని అనుకోవాలి. ఇక వెంకయ్య నాయుడు మాటల్ని యథాతథంగా ప్రాక్టికాలిటీకి అప్లై చేసి చూస్తే ఇది ఏపీ రియాలిటీ. ఇక అసలు ఉచిత పథకాలని ఆపడం సాధ్యమా? ఎన్నికల సంఘమో ఇంకొకళ్ళు ఇంటర్వ్యూని కావడం సాధ్యమా అంటే, మన ఎన్వి రమణ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉండగా బీజేపీ నాయకుడు ఒకరు సుప్రీంలో కేసు దాఖలు చేశారు. ఎవరి మీద? కేజ్రీవాల్ మీద. కేజ్రీవాల్ ఇబ్బడి ముబ్బడిగా ఉచిత కరెంట్ అంటూ, ఉచిత పథకాలంటూ పెట్టేసి ఖజానాని గుల్ల చేసేస్తున్నారు, రెగ్యులేట్ చేయండి, మీరు ఆదేశాలు ఇవ్వండి, డైరెక్షన్ ఇవ్వండి అని. అదే కేసు విచారణ జరుగుతున్న టైంలో ఉచితాలకు పేరుబడిన తమిళనాడు కూడా ఒక పిటిషన్ సుప్రీంకోర్టులో ఫైల్ చేసింది, ఇండైరెక్ట్గా కేజ్రీవాల్ని సపోర్ట్ చేస్తూ. ఏంటో తెలుసా? ఫ్రీబీస్ అనకండి వీటన్నిటినీ, సంక్షేమం అని చెప్పండి. సంక్షేమం అనేది ప్రభుత్వ బాధ్యత. సంక్షేమం వల్ల పేదల జీవితాలు నిలబడతాయి. ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల వాళ్ళ కెపాసిటీ మెరుగయ్యి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి అవకాశం ఉంటుంది అని చెప్పడానికి డిఎంకే ట్రై చేసింది. కేజ్రీవాల్ కూడా అదే చెప్పారు. ఆఖరికి సుప్రీంకోర్టు ఎన్వి రమణ ఎన్నికల కమిషన్ అడిగితే
మేము పార్టీలని రెగ్యులేట్ చేయలేము, నిబంధనలు సహకరించము అని చెప్పింది. అలా రెగ్యులేట్ చేయాలి పార్టీలని అంటే పార్లమెంట్ చట్టం చేయాలి. ఎగైన్ పార్లమెంట్లో కూడా ఇవే పార్టీలు ఉంటాయి కాబట్టి ఆ చట్టం కాదు. అంటే బై అండ్ లార్జ్ ఉచిత పథకాలని చట్ట ప్రకారం టెక్నికల్గా ఆపడానికి లేదు. ఉచిత పథకాలని తీవ్రంగా తప్పుపడుతూ మోడీ రేవడీ కల్చర్ అనే మాట ఒకటి వాడుతూ ఉంటారు. आजकल हमारे देश में मुफ्त की रेवड़ी बांटकर అసలు ఇలాంటి విధానాలు కరెక్ట్ కాదు అంటూ మహిళలకి ఫ్రీ బస్, మళ్ళీ వినండి, మహిళలకి ఫ్రీ బస్ లాంటి సౌకర్యాలు కల్పించడానికి కూడా మోడీ తీవ్రంగా తప్పుపట్టారు. ఎప్పుడు 2024 ఎన్నికల టైంలో, సరిగ్గా అదే ఎన్నికల్లో మోడీ భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఏపీలో ఉచిత బస్సు హామీ ఇచ్చున్నారు. ఇంతకీ మోడీ ఎందుకు తప్పు పట్టారో తెలుసా? ఉచిత బస్సుని మహిళలకి, దానివల్ల ప్రొడక్టివిటీ ఏముండదు, పైగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఒత్తిడి పెరుగుతుంది, ఆల్రెడీ ఉన్న సిస్టమ్స్ దెబ్బతింటాయి అని మోడీ చెప్తారు. ఎలాంటి సిస్టమ్స్? ఉన్న సిస్టమ్స్ అంటే మహిళలకు ఉచితంగా బస్సు ఇచ్చారనుకోండి, సిటీల్లో ఉన్న మెట్రో రైల్ సిస్టమ్ దెబ్బతింటుంది అని మోడీ అన్నారు. అది నిజమైంది. తెలంగాణలో ఉచిత బస్సు ఇవ్వడం మొదలుపెట్టి ఏడాదిన్నర అయిందో లేదో, ఎల్లంటి మేము మెట్రో రైల్ నడపలేము, నష్టాలు వస్తున్నాయి అని ప్రభుత్వానికి లేఖ రాసింది, తప్పుకుంటామని చెప్తోంది. అంటే మోడీ చెప్పిన దాంట్లో నిజం ఉంది. మరి ఉచిత పథకాల మీద ఇలాంటి ఒపీనియన్ చెప్పిన మోడీ ప్రాక్టికల్గా చూపిస్తున్నారా? బీజేపీ ఆ విధానాలను ఫాలో అవుతుందంటే అది కూడా లేదు. ఇప్పుడు సపోజ్ బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి, ఇప్పుడే చూడండి, మహిళల ఖాతాల్లో ఏదో ఒక పథకం పేరు చెప్పి మొన్న దసరాకి 10,000 చొప్పున డిపాజిట్ చేశారు 75 లక్షల మందికి. అంటే ఫ్రీబీస్కి వ్యతిరేకంగా మాట్లాడే మోడీ కూడా తన కూటమి తరఫున, తన పార్టీ తరఫున బీహార్లో మహిళలకి 10,000 ఉచితంగా ఖాతాల్లో వేయించారు. ఇక్కడ మొత్తం చూస్తే అర్థమయ్యేది ఏంటంటే, ఒకటి ఏపీలో జగన్ మోడల్లోనే కొంత ప్రాక్టికాలిటీ ఉందేమో అని అనిపిస్తే, రెండోది టెక్నికల్గా ఈ ఉచిత పథకాలను ఆపటం అనేది సాధ్యం కాదు అనేది అర్థమవుతుంది. ఇక మూడోది, ఉచిత పథకాలకు వ్యతిరేకంగా మాట్లాడే మోడీ కూడా ఇప్పుడు ఎన్నికల్లో గెలవడానికి ఉచిత పథకాలను ఆశ్రయిస్తున్నారు. ఇది ప్రాక్టికల్ రియాలిటీ. మనం నీతులు చెప్తాము, ఎదుటి వాళ్ళు ఉంటేనేమో శ్రీలంక అయిపోతుందని చెప్తాము, మనం వచ్చినప్పుడు అధికారంలోకి మాత్రం అంతకంటే దారుణమైన డెలికేట్ విధానాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని దెబ్బతీసేస్తూ ఉంటాం. ఇది మనకు అర్థమయ్యే విషయం.